హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కరుణ వ్లాగ్స్. నా వీడియో ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. నేను ఇదైతే పెద్ద వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే నా డెలివరీ జర్నీ అంతా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో అందుకనే పెద్ద బ్లాగ్ చేస్తున్నాను. ఇంకా మేము హాస్పిటల్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. నైట్ అయితే 11 o'clock అయింది. మేడం అయితే డిన్నర్ చేసిన తర్వాత లేట్ నైట్ అయితే అడ్మిట్ అవ్వమని చెప్పారనమాట. సో మేమైతే ఇంట్లో డిన్నర్ చేయలేదు. హడావుల్లో ఆ రోజే బ్యాగ్ ప్యాక్ చేసుకోవడం అవన్నీనా. సో అందుకే వస్తున్నప్పుడు ఆన్ ద వేలో ఇడ్లీ తీసుకొని అయితే హాస్పిటల్కి వచ్చేసాము. ఇంకా అక్కడ చాలాసేపు అయితే అడ్మిషన్ తర్వాత ఇంకా చెకప్స్ అవన్నీ అయినాయి అనమాట. ఒక 2 hours పైగా అయిపోయింది. ఆ తర్వాత మాకు రూమ్ అనేది అయితే ఇచ్చారు. సో వెళ్ళడం అయితే హ్యాపీగానే వెళ్ళాను. నా వర్క్స్ అన్ని చూసుకొని మరీ వెళ్ళాను. ప్రజెంట్ అయితే నాకు ఓన్లీ బ్యాక్ పెయిన్ అయితే ఉంది. ఇంకా నాతో పాటు మా అన్నయ్య, మా పెద్దమ్మ, నా ఫ్రెండ్, మా హస్బెండ్ అయితే ఉన్నారనమాట. ఇంకా నైట్ అంతా అలా గడిచిపోయింది అనమాట. మార్నింగ్ 5:49 అయితే అయింది. మధ్యలో సిస్టర్ వచ్చి చెకప్స్ అవి చేస్తూ ఉన్నారనమాట. నాకైతే బాగా రెస్ట్ తీసుకోమని చెప్పారు మేడం అయితే. ఇంకా మధ్యలో మెడిసిన్ అయితే స్టార్ట్ చేశారు నాకు. సో ఇవన్నీ నాకు ఇచ్చిన మెడిసిన్స్. ఎంత హ్యాపీగా ఉన్నా లోపల కొంచెం టెన్షన్గా ఉంది. నైట్ అంతా సరిగ్గా నిద్ర అయితే పట్టలేదనమాట. ఇంకా మార్నింగ్ మేడం అయితే బ్రేక్ఫాస్ట్ చేసామన్నారు. సో ఒక ఇడ్లీ అయితే తిన్నాను. నాతో పాటు ఇంకా నైట్ నుంచి అయితే నా హస్బెండ్, మా నాన్నయ్య, తర్వాత మా అనిత పెద్దమ్మ, మా ఫ్రెండ్ సుహాసిని వీళ్ళైతే ఉండిపోయారనమాట. నా మైండ్లో చాలా ఆలోచనలు అయితే తిరుగుతున్నాయి. కానీ నేనైతే ఒకటి గట్టిగా ఫిక్స్ అయిపోయాను. ఏదేమైనా అంటే పెయిన్ వచ్చినా బాధ ఉంటుంది. కానీ ఏంటంటే టెన్షన్ పడకూడదని అయితే బాగా ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే లాస్ట్ టైం మా బాబుకి అలాగే టెన్షన్ పడిపోవడం వల్ల బీపీ ఎక్కువైపోయి నేను సిజరీన్ వరకు వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో నాకు అది నచ్చలేదు. లక్కీగా మళ్ళీ హార్ట్ బీట్ అది నార్మల్ అవ్వడం వల్ల ఫస్ట్ బాబుకి నార్మల్ డెలివరీ అయ్యింది. సో ఇప్పుడు కూడా అలా ప్రాబ్లం అవ్వకుండా ఉండాలని చెప్పేసి నార్మల్ కోసమే మేడం ట్రై చేస్తున్నారు. ఇంకా నా ఫస్ట్ డెలివరీ అయితే సి సెక్షన్ అవ్వాల్సిందనమాట. వేరే మేడం అయితే డేట్స్ కూడా చూసుకొని వచ్చామని చెప్పారు. కానీ సునీత మేడం నిజంగా దేవతలాగా నాకు లాస్ట్ వరకు వెయిట్ చేసి నార్మల్ డెలివరీ అయితే చేశారు. ఇంకా ఆ నమ్మకంతోనే మేడం మీద ట్రస్ట్ ఉంచేసి 9 years తర్వాత కూడా మేడమే డెలివరీ చేయాలని చెప్పేసి వచ్చాం. మేడం అయితే స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయారు. నార్మల్ డెలివరీ చేయాలి, నీకు అవుతుంది కూడా, నీ బాడీ సహకరిస్తుందని చెప్పారనమాట. ఇంకా పెయిన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. నాకైతే మధ్యాహ్నం లంచ్ కూడా చేసామని చెప్పారు. ఎందుకంటే డెలివరీ అయినప్పుడు ఈవినింగ్ అవుతుందని చెప్పారనమాట. ఇంకా నా హస్బెండ్ కూడా నాకు చాలా మారల్ సపోర్ట్ అయితే ఇచ్చారు. చాలామంది హస్బెండ్స్ ఆ టైంలో అయితే ఉండరు కదా. ఎందుకంటే మోస్ట్లీ అమ్మాయిలందరూ వాళ్ళ మదర్ వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. బేబీ పుట్టిన తర్వాత చూడటానికి మాత్రం వెళ్తారు. కానీ నాకు అలా కాదు. నా హస్బెండ్ అయితే నా దగ్గరే ఉన్నారు. ఇంకా అమ్మాయిలకి అయితే ఫస్ట్ డెలివరీ మదర్ వాళ్ళు వేయాలి అలా ఉంటుంది కదా. నాకు అలా కాదు. మా హస్బెండే 2 డెలివరీస్ తనే చూసుకున్నారు. ఎందుకంటే మా మదర్ వాళ్ళు అంత ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ కాదనమాట. సో ఫస్ట్ అయితే మమ్మీ చూసుకున్నారు. కానీ ఇప్పుడు మమ్మీ కూడా లేరు, అన్నీ తనే దగ్గర ఉండి చూసుకుంటున్నారు. ఇంకైతే పెయిన్స్ అయితే బాగా ఎక్కువగా రావడం స్టార్ట్ అయ్యాయి. నాకు లేచి అయితే వాకింగ్ చేయమంటున్నారు. నేనైతే తట్టుకోలేకపోతున్నాను అనమాట. ఏదేమైనా నేను ఇందాకలైతే చెప్పాను కదా, టెన్షన్ మాత్రం పడకండి. బాధ అనిపిస్తుంది. నేను కూడా చాలా ఏడ్ చేశాను. కానీ టెన్షన్ మాత్రం తీసుకోలేదు. ఆ నొప్పికి తట్టుకోలేక ఏడ్చాను తప్పించి భయం మాత్రం పడలేదనమాట. నాకు తెలుసు భయపడితే అలా ఉంటుందని చెప్పి. ఫైనల్గా మార్నింగ్ నుంచి కష్టపడితే ఈవినింగ్ డెలివరీ అయితే అయింది. నాకైతే పాప పుట్టిందనమాట. మా హస్బెండ్ కోరిక కూడా నెరవేరింది. ఇంకా నాకైతే నార్మల్ డెలివరీ అయింది. నేను సునీత మేడంకి అయితే నిజంగా చాలా రుణపడి ఉంటాను. ఇంకా అందరూ చాలా హ్యాపీ. మా హస్బెండ్ ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఫస్ట్ తనే ఎత్తుకున్నారనమాట. మా అత్తయ్య గారు, మావయ్య గారు అందరూ వచ్చారు చూడటానికి. బేబీ తెల్లగా ఉండి చుట్టూ మొత్తం లేయర్ లాగా ఉంటుంది కదా. అది చూసి మా మామయ్య గారు ఏంట్రా అంత పౌడర్ రాశారని అడిగారంట. అంటే చాలామందికి తెలియదు, అది బేబీకి ఆల్రెడీ లోపల ఉన్నప్పుడు ఉంటుంది కదా, అదనమాట. ఇంకా మా బాబు కూడా చాలా హ్యాపీ. వాడు అనుకున్నట్టు వాడికి చెల్లి అయితే వచ్చేసింది అనమాట. మొత్తం మా ఫ్యామిలీ కంప్లీట్ అయ్యింది. మాకైతే ఇది చాలా ప్రేషియస్ మూమెంట్ అనమాట. 9 years తర్వాత మా బాబు ఇంత పెద్దడు అయిపోయిన తర్వాత వాడికి ఒక పార్ట్నర్ అయితే వచ్చేసింది ఫైనల్లీ. మేమే సెకండ్ బేబీ కోసం చాలా పోస్ట్పోన్ చేసుకుంటా వచ్చేసామన్నమాట. ఆ పోస్ట్పోన్ చేసుకోవడం అలా 9 years అయితే అయిపోయింది. ఇంకా మొత్తానికి మేము అనుకున్నట్టు గర్ల్ బేబీ అయితే వచ్చేసింది. మేమైతే ఫుల్ హ్యాపీ. ఇంకా మా అన్నయ్య వాళ్ళు అయితే స్వీట్స్ పంచేసి సెలబ్రేషన్ అయితే చేసేసుకుంటున్నారు. ఇంకా మా మమ్మీ వాళ్ళ సైడ్ అయితే అందరూ మగపిల్లలే. సో అందరి తర్వాత పుట్టిందనమాట పాప. మేమైతే చాలా 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 హ్యాపీగా ఉన్నాము. నాకైతే చాలా మంది ఇన్స్టాలో మెసేజ్ చేస్తున్నారంట. నా హస్బెండ్ అయితే చెప్పారనమాట. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. నేనైతే ఫోన్ యూజ్ చేయలేకపోయాను కాబట్టి వాళ్ళకి రిప్లై ఇవ్వట్లేదు. మీ బ్లెస్సింగ్స్ అన్ని మా బేబీకి అయితే ఇవ్వండి. త్వరలోనే మా బేబీ ఫేస్ అయితే రివీల్ చేస్తాము. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి. నా బయోలోకి వెళ్తే మీకు అన్నోన్ డాడ్స్ బేబీ అని ఉంటుంది. ఆ అకౌంట్ అయితే ఫాలో చేయండి. బేబీ ఫేస్ రివీల్ ఇంకా బేబీ కోసం అన్ని అప్డేట్స్ అన్ని అందులో అయితే ఇస్తాను. ఇంకా నన్ను అయితే చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే ఫాలో అవుతున్నారు. సో వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ఏదైనా మనం ఆ పెయిన్ తట్టుకోలేక మనకైతే అలా అనిపిస్తుంది. నేను కూడా మా హస్బెండ్తో ఒక మాట అయితే చెప్పాను, ఈ పెయిన్ కన్నా చచ్చిపోవడం చాలా బెటర్ అని చెప్పేసి. ఆ టైంకి అలా అనిపిస్తుంది. ఆ తర్వాత మనకు అవేమీ గుర్తుండవు. బేబీ వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోతాము. అది నిజంగా నిజం.
మీరు కూడా తట్టుకుని ధైర్యంగా నిలబడండి. ఏదేమైనా సిజరీన్ అయినా నార్మల్ అయినా ఎవ్రీ మదర్కి ఒక హ్యాట్స్ ఆఫ్ అండి. మళ్ళీ చచ్చి బతికినట్టే. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి. మీ విషెస్ అన్ని కామెంట్స్లో తెలియజేయండి. బాయ్ బాయ్.